ప్రార్థన చేసుకుందాం. కృపయు ప్రేమయు కనికరం కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయన. మరొక దినాన్ని మా యొక్క జీవితంలో మీరు అనుగ్రహించిన దాన్ని బట్టి మీకే స్థితులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను నాయన. ఈ ఉదయకాలంలో మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించిన కృపను బట్టి స్తోత్రాలు నాయన. అల్పుణ్ణి, అయోగ్యుని, అపాత్రనైనా నన్ను మీరు ప్రేమించి ఈ గొప్ప ధన్యత అనుగ్రహించారు. స్తోత్రం. మీరు సిలువ చెంత మరుగుపరిచి మీ వాక్యాన్ని నైనా మాకు బయలుపరచండి ప్రభు. పెంచిన ప్రతి ఒక్కరూ మీ వాక్యాన్ని వారి యొక్క హృదయంలో భద్రపరుచుకొని మీ వాక్యానుసారంగా ప్రతి ఒక్కరూ వారి జీవితాలను మలుచుకొని మీకు ఇష్టానుసారంగా జీవించడానికి మీ మెండైన కృపను అనుగ్రహించండి ఆయన. ఈ దినాల్లో ఉన్నటువంటి భయంకరమైన అపాయకరమైన దినాల్లో మేము జీవిస్తూ ఉంటుండగా ఈ మహమ్మారి నుండి నైనా మా దేశాన్ని అయినా స్వస్థత దయచేయండి ప్రభు. ఈ వైరస్ నుండి నైనా విడుదల కలిగించండి నాయన. అదే రీతిగా ఈ ప్రపంచాన్ని నైనా ఈ వైరస్ నుండి విడుదల దయచేసి మరలా మూయబడినటువంటి ఈ మందిరాలు తెరవబడి మీ మందిరంలో చేరి ఆరాధించడానికి మీ మెండైన కృపను మీరు అనుగ్రహించగలరని మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం నాయన. మీ చిత్తానుసారంగానైనా మా జీవితాలను మలుచుకొని మరలా మీ సమయంలో ప్రభు వీటన్నిటినీ సరిచేయగలిగిన దేవుడు కాబట్టి నైనా మీకే ఈ సమస్య నుండి పరిష్కారానికి నైనా అప్పగిస్తుంటుండగా మీ చిత్తానుసారంగా నడిపించండి. మీ రాకడకు సమీపంగా మేము జీవిస్తూ ఉంటుండగా మీ ఎదుట మేము నిందారహితులమై నిలవబడటానికి శేషించిన ఈ జీవితాన్ని ప్రభు మీ మహిమ కొరకే మేము జీవించినట్లుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి ప్రభు. ఈ సమయంలో సమస్త మహిమగంత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ఘనమైన నామంలో స్తుతించి సమర్పించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని పరిశుద్ధ నామకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈ దినాల్లో దేవుని యొక్క మందిరంలో మనం వెళ్ళి అక్కడ ఆరాధించే పరిస్థితులు లేనందుచేత ఆన్లైన్లో దేవుని వాక్యాన్ని అనేకులు ఇళ్లలో కూర్చొని వినటానికి ఎంతో ఉపయోగపడుతూ ఉంటున్నది. ఆన్లైన్లో దేవుని వాక్యం వినడం మన యొక్క జీవితాల్లో ఆత్మీయంగా బలపడడం, మన యొక్క జీవితాలను సరిచేసుకుంటూ దేవుని వాక్యం వెలుగులో మన జీవితాలను పరీక్షించుకుంటూ దేవుని వాక్యం చేత మనం ఆదరించబడుతూ, హెచ్చరించబడుతూ, గద్దించబడుతూ ముందుకు సాగటానికి ఎంతగానో దోహదపడుతున్నవి. అంతవరకు మంచిదే. కానీ ఈ దినాల్లో ఉన్నటువంటి మరి యొక్క సమస్య ఏంటంటే, చాలామందికి ఉన్నటువంటి కొన్ని ప్రశ్నలు. ఆన్లైన్లో ప్రభువు బలను ఇవ్వవచ్చా? ఆన్లైన్లో దేవుని సేవకుడు చెప్తున్నప్పుడు వారి ఇళ్లలో దేవుని బలను విరవవచ్చా, అనగా రొట్టెని విరవవచ్చా? ఇంకా కొంతమంది ఇంటింట రొట్టె విరుస్తూ ఉంటున్నారు, అది సరైనదేనా? ఇంకా కొంతమంది దేవుని యొక్క రొట్టెను తెల్లవారుజామున వెళ్ళి పాస్టర్ గారు అక్కడ మందిరంలో ఆయన ప్రార్థించి వచ్చిన తర్వాత ఒక్కొక్కరిగా తీసుకుని వెళ్ళడం, ఇది సమంజసమైన? ఇలాంటి అనేకమైన ప్రశ్నలు ప్రభు వల్ల గురించినటువంటి విషయాలను మనము చూస్తూ ఉంటున్నాం. అనేకులకు వచ్చినటువంటి ఈ ఆలోచనలు, ఈ సందేహాలను మనం నివృత్తి చేసుకోవాలంటే దేవుని వాక్య వెలుగులో మనం పరిశీలించినప్పుడు మాత్రమే మనకు స్పష్టమైన అవగాహన వస్తుంది అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. గత వారం కాకుండా అంతకు ముందు నుంచి కానీ
అనేక ప్రజలలో, దేవుని యొక్క బిడ్డలలో ఉన్నటువంటి అనేక సందేహాలను మనం చూస్తుంటున్నాం. గడిచిన వారంలో ఒక సంఘటన జరిగి ఉంటున్నది. ఆయన ఇంటర్నేషనల్ స్పీకర్. ఆయన యొక్క నివాసంలో ఆయన ఇలా కూర్చున్నాడు. ఒకవైపు భార్య, ఒకవైపు కూతురు, ప్రక్కన కుమారుడు మొబైల్ ఆడుతూ ఆయన కుక్కని కానీ పిలుచుకున్నాడు. వాళ్ళ ఇంటి ఆ కుక్క కానీ మా కుటుంబ సభ్యుడు అన్న రీతిగా వారు చెప్పడం జరిగింది. అదైన తర్వాత మదర్స్ డే సందర్భంగా కేక్ కట్ చేశారు, తిన్నారు. అదైన తర్వాత ఆయన ప్రభు రొట్టెను ఈ రీతిగా పట్టుకొని, అది కానీ ఎడమ చేత పట్టుకొని చెప్తున్నాడు, ఈ రొట్టెను మీరు తీసుకునండి, మీకు రోగాలు రావు, మీకు మరణం రాదు, తీసుకుంటారు అని చెప్పి అందరికీ ప్రోత్సహిస్తుంటున్నాడు. ఒక ఇంటర్నేషనల్ స్పీకర్ అయి ఆ రీతిగా ఆయన చేయడం అది సబబేనా, అది వాక్యానుసారమేనా అని గమనిస్తే ఈ విషయంలో వాక్యం గురించిన అవగాహన లేదు అని మనం అర్థమవుతుంది. ఎందుకో తెలుసా? దేవుని వాక్యంలో ఉంటున్న ఆ భాగంలో మీరు అయోగ్యంగా తీసుకుంటే రోగులైతారు, చచ్చిపోతారని చెప్పాడు. ఆ అవగాహన నీకు లేకుండా రోగాలు రావు, మరణం రాదన్నామంటే నీకు ఆ విషయంలో వాక్యం గురించిన అవగాహన లేదనే చెప్పాలి. అర్థమవుతుందా? ఇంటర్నేషనల్ స్పీకర్ ఈ విషయంలో సందర్భంలో ఈ జరిగిన సంఘటన గురించి నా స్నేహితుడు ఒక ఆయన రోమన్ క్యాథలిక్ నుండి యేసుప్రభుని నమ్మి ఈ దినాల్లో గదగలో ఒక సంఘాన్ని నడిపిస్తూ పాస్టర్గా ఉంటున్నాడు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఈ విషయాలన్నీ చెప్పి ఆయన ఒక మాట, బాధాకరమైన మాట అన్నాడు. ఏంటో తెలుసా? నేను రోమన్ క్యాథలిక్ నుండి ఎందుకు ఇక్కడికి వచ్చానని బాధపడుతున్నాడు. కారణం ఎవరు? నీవు కాదా? వాక్యం గురించిన అవగాహన నీకు ఉన్నట్లయితే ఇలాంటి సంఘటన జరిగేదా? మరలా పేరుకు మేము పెద్ద స్పీకర్లము, ఇంటర్నేషనల్ స్పీకర్లము, ఏం సేవ చేస్తుంటున్నారు మీరు? ఇదేనా మీరు నేర్పించేది జనాలకు? మీ మందిరంలో సభ్యులకు నేర్పించే పద్ధతి అనేది? దేవుని వాక్యం ఇలాగని చెప్తున్నదే. ఇంకా కొంతమంది పాస్టర్స్ బయలుదేరారు దినాల్లో. తెల్లారుజామున పెట్టి ఆయన ప్రార్థన చేసేస్తే వీరు దొంగలుగా, ఒక్కొక్కరు దొంగల వల్ల వెళ్ళి బల్ల తీసుకోవాలా? ఎవరు చెప్పారు? వాక్యం చెప్పిందా ఎలాగా? ఇంకొక పాస్టర్ ఉంటున్నారు, కొంతమంది ఇంటింటికి వెళ్ళి ప్రభు రాత్రి భోజనం ఇస్తున్నారు. ఏం పప్పులు బెల్లమా మా పంచడానికి? జ్ఞానం ఉందా? బుద్ధి జ్ఞానం ఉందా? జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరన్నా చేస్తారు ఇలాంటి పద్ధతులు? దేవుని వాక్యాన్ని నేర్చుకోరు, సరిగా మీ సంఘస్థులకు నేర్పించరు. ఇది దినాల్లో ఉన్నటువంటి అనేకుల పాస్టర్ల పరిస్థితి. సేవకులు ఏం చేస్తున్నారు మీరు? ఇదేనా నేర్పించేది సంఘ సభ్యులకు? మీరు నేర్చుకోవాలి, వారికి నేర్పించాలి. నేర్చుకోరు. యేసు ప్రభు అంతటి వాడే అంటున్నాడు, ఆయన బోధకులకు బోధకుడు. ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను నా తండ్రి దగ్గర వినిన సంగతులను మీకు బోధిస్తున్నాను అన్నాడు. యేసు ప్రభు వారి అలాంటి ఆయనే నేను నా తండ్రి దగ్గర నేర్చుకొని వచ్చానని చెప్తే, మీరు నేర్చుకొని చెప్పడానికి ఏమైంది? మీకు నొప్పా? అందుకే యేసుప్రభు వారు పునరుద్ధానుడైన తర్వాత పేతురుని పిలిచి అడుగుతున్నాడు. 3 ప్రశ్నలు వేశాడు. సీమోను కుమారుడైన పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని. 3 ప్రశ్నలకు యేసుప్రభు ద్వారా వచ్చినటువంటి 3 బాధ్యతలు అక్కడ ఇచ్చాడు. ఏంటో తెలుసా? మొట్టమొదటిది, నా గొర్రె పిల్లను మేపు అన్నాడు. రెండవది, నా గొర్రెలను కాయి అన్నాడు. మూడవది, నా గొర్రెలను మేపన్నాడు. అంటే గొర్రె పిల్లలను మేపాలి, గొర్రెలను మేపాలి, వీటన్నిటిని కాయాలి. గొర్రె పిల్లలకు ఏమి తిండి పెట్టాలో పెట్టాలి, గొర్రెలకు ఏ తిండి పెట్టాలో పెట్టాలి. తర్వాత వీటన్నిటిని కాపాడాలి. అంటే తోడేళ్ళు, పులులు, ఇలాంటి క్రూర మృగములంటి కాపాడాలి. రెండవది, నువ్వు సరిగా తిండి పెట్టకుంటే నీ దగ్గర నుండి గొర్రెలు పారిపోతాయి, ఎక్కడ తిండుంటే అక్కడ తెచ్చుకోవడానికి, తినడానికి. అందుకనే సేవకులుగా మనం నేర్చుకోవాలి, గొర్రెలకు నేర్పించాలి. ఇది
దేవుడు నేర్పించినటువంటి విధానం. అంతేగాని దేవుని వాక్యాన్ని మన జీవితాలకు మలుచుకోకూడదు ఇష్టానుసారంగా. మన జీవితాలను దేవుని ఇష్టానుసారంగా మలుచుకోవాలి, దేవుని వాక్యానికి అనుగుణంగా మార్చుకోవాలి. కానీ ఆ వాక్యాన్ని మన ఇష్టానుసారంగా మార్చుకొని ఈ దినాల్లో దేవుని సేవకులుగా చెప్పేవారు దేవుని యొక్క బిడ్డలను తప్పు త్రోవలో నడిపిస్తుంటున్నారు. కారణం ఏంటంటే మీకే సరిగా వాక్యం తెలియకపోవటం చేత. కొంతమందికి స్వస్థతలు, ఈ డెలివరింగ్ మినిస్ట్రీ తప్పితే ఇంకా ఏమీ తెలియదు దేవుని వాక్యంలో. అలాంటి పరిస్థితుల్లో జీవిస్తూ వాక్యంలోనికి లోతులోకి నడిపించకుండా, సర్వసత్యంలోనికి నడిపించకుండా మీ ఇష్టానుసారంగా దేవుని వాక్యాన్ని మలుచుకొని ప్రాస్పరిటీ క్రైస్తవ దేవుణ్ణి నమ్ముకుంటే మీకు బిల్డింగులు వస్తాయి, కార్లు వస్తాయి, అయ్యి వస్తాయి, ఇవి వస్తాయి. కానీ క్రైస్తవ జీవితం అంటే పూల పాన్పు అనుకున్నారా? క్రైస్తవ జీవితం అంటే ముళ్ళ బాట. ఆ బాటలో నడవాలంటే ఇరుకు మార్గమున ప్రవేశించ పోరాడుడే అన్నాడు. ఏ పోరాటం చేసి ప్రవేశిస్తున్నారు మీరు? విశాల మార్గమున అనేకులు ఉంటారు. అందుకని అనేకులు వచ్చి ప్రభువా ప్రభువా అని అంటే మీరెవరో నాకు తెలియదన్నాడు. కొద్దిమంది వచ్చి ఆ ప్రవేశించారు. ఎవరైతే ఇరుకు ద్వారంలో ప్రవేశించారో పోరాడి వారిని అన్నాడు, బలా మంచి నమ్మకమైన దాసులు. ఏ పోరాటం చేస్తున్నారు మీరు? దేవుని వాక్యాన్ని మీ ఇష్టానుసారంగా బోధించి తప్పు మార్గంలో నడిపిస్తారు. ఈ విషయంలో మనం ఆలోచించినప్పుడు ప్రభు రాత్రి భోజనం గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలను ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యపు వెలుగులో నుండి మనం చూద్దాం ప్రియులారా. దేవుని వాక్యంలో మనం ఆలోచించినప్పుడు ప్రభు బల తీసుకునేటప్పుడు ఏక దేహమై ఉండాలి, లేక ఏక శరీరమై ఉండాలి, ఒకే దేహమై ఉండాలి. రెండవది ఒకే స్థలమునకు కూడి రావాలి. మూడవది ఒకే రొట్టెని విరవాలి. ఇది దేవుని వాక్యం నేర్పించేటువంటి సందర్భం. ఈ మూడు విషయాల్లో మనం ఆలోచించినప్పుడు ఒకే అన్నమాట స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంటున్నది. చాలామంది ఈ దినాల్లో ఒక్క వచనాన్ని చూసి ఆ వచనం ప్రకారం వారు ఏ రీతిగా మాట్లాడుతున్నారో మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 46వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 46వ వచనం. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కొడుకునుచు ఇంటింట రొట్టె విరుచుచు అని చూస్తుంటున్నాం. ఇంటింట రొట్టె విరుచుచు అనే మాటను చాలామంది ఈ భాగాన్ని తీసుకొని ఇంటింట రొట్టె విరచవచ్చు కదా, ఆది అపోస్తులు ఆది సంఘం అలాగే చేశారు కదా అని చాలామంది ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని వారు ఇంటింట రొట్టె విరచడంలో తప్పు లేదు అని వారు ఈ రీతిగా చేయడం చూస్తుంటున్నాం. కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ అని మనం ఆలోచించినట్లయితే దేవుని వాక్యాన్ని ఎప్పుడే కానీ ఒక్క వచనం పైన మనం ఆధారపడి జీవించకూడదు ప్రియులారా. వాస్తవంగా మనం గమనించినట్లయితే యూదుల ఆచార్యములను, వారి జీవిత విధానములను, వారి జీవన శైలిని మనం ఆలోచించినప్పుడు యూదులకు ఉన్నటువంటి అనేక సాంప్రదాయాలు ఉంటున్నవి. వాటిలో ఒకటి యూదులకు ఉన్నటువంటి భోజన సాంప్రదాయములలో రొట్టె విరిష్ట అనేది కానీ ఒక వాడుక. రొట్టె విరిష్ట అనేది ఒక వాడుకగా వారికి ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈ ఇంటి యజమానులు కానీ లేక ఇంటికి వచ్చిన అతిథి కానీ వారు భోజనాన్ని భుజించటకు ముందు రొట్టెని తీసుకొని దాన్ని విరిచి దేవునికి స్తోత్రము చేసేవారు అన్న విషయాన్ని అనేక సందర్భాల్లో ఉన్నట్లుగా మనం దేవుని వాక్యంలో మనం చూస్తాం. ప్రభు బలను గురించినటువంటి విషయం కాకుండా అనేక సందర్భాల్లో వారు రొట్టెని విరిచేటువంటి ఒక వాడుక వారి యొక్క జీవితాల్లో ఉండేది. ప్రభు బలను గురించినటువంటి రొట్టె విరిష్టకు ప్రభు భోజనము అని స్పష్టంగా తెలియపరిచాడు. కానీ కొన్ని విషయాలలో రొట్టె విరిష్ట అనేది సాధారణంగా వారి యొక్క జీవన విధానంలో, వారి యొక్క ఆ సాంప్రదాయంలో అది ఒకటిగా మనం గమనిస్తూ ఉంటున్నాం. ఆ విషయంలో ఒక 2 వచనాలను మీకు
తెలియపరిచి ముందుకు వెళ్తాను. లూకాసు వార్త 24వ అధ్యాయం 30-31 వచనం. లూకాసు వార్త 24వ అధ్యాయం 30-31 వచనాలు. ఆయన వారితో కూడా భోజనమును కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టింది. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. ఈ వాక్య భాగంలో మనం గమనించినప్పుడు ఆయన వారితో కూడా భోజనమును కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైన తరువాత ఆ శిష్యులతో మాట్లాడి ఆఖరికి వారితో భోజనమునకు కూర్చుండి రొట్టెను తీసుకుని స్తోత్రం చేసి విరిచి వారికి పంచిపెట్టాడు అని చూస్తుంటున్నాం. అది ప్రభు రాత్రి భోజనము గురించినది సందర్భము కాదు అన్న విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అదే రీతిగా ఇంకొక వచనాన్ని మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం 35వ వచనం. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం 35వ వచనం. ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకొని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి తినసాగెను. ఈ భాగంలో అపోస్తుడైన పౌలు గారు తన ప్రయాణంలో ఓడ ముడుస్తున్నటువంటి సందర్భంలో అందరూ ఆకలితో ఉంటున్నారు. ఆ సమయంలో ఒక రొట్టెను పట్టుకొని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి తినసాగెను అని మనం గమనిస్తుంటున్నాం. ఈ వాక్యాలను మనం చూస్తున్నప్పుడు రొట్టె విరుచుట లేక రొట్టె విరిచిరి అనే పదము ప్రభురాత్రి భోజనానికి మాత్రము ఉపయోగించిన పదము కాదు, వేరే సందర్భాలలో కూడా ఉపయోగించబడింది అని మనం స్పష్టంగా అర్థం చేసుకొనవలసిన వారమైంటున్నాం. రొట్టె విరుస్తా, ఇంటింటా రొట్టె విరుస్తా అని, ఇంటింటా రొట్టె విరిచిరి అని మనం అపోస్తుల కార్యములు 2:46లో చూసాం. వాస్తవంగా ఆ భాగమంతా మనకు అర్థం కావాలి అంటే ఆ వచ్చిన భాగాలన్నీ మనం చదవాలి. అప్పుడు మాత్రమే మనకు స్పష్టమైన అవగాహన వస్తుంది. కానీ ఒక్క వచనాన్ని పట్టుకొని ఇదే కరెక్ట్ అని మాత్రం ఎప్పుడూ వాదించకూడదు. అపోస్తుల కార్యములు అది మనకు స్పష్టమైన అర్థం మనకు రావాలి అంటే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 44 నుండి 47 వచనం వరకు చదువుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 44 నుండి 47 వచనం. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కరల కొలది పంచిపెట్టిరి. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచు దేవుని స్తుతించుతూ ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండిరి. ఈ చదివబడినటువంటి భాగంలో 7 విషయాలను మనం చూస్తాం. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి, నంబర్ 1. రెండవది, వారికి కలిగినదంతా సమష్టిగా ఉంచుకొనిరి. మూడవది, వారి చరస్థిరాస్తులను అమ్మి అపోస్తుల పాదముల యొద్ద పెట్టారు. నాలుగవది, వారి వారి అక్కరల కొలది పంచిపెట్టారు. వారు ప్రతిదినం, ఐదవది, ఏక మనసుతో దేవాలయంలో తప్పక కూడుకుంటున్నారు. ఆరవది, ఇంటింట రొట్టె విరుస్తున్నారు. ఏడవది, ప్రభు రక్షణ పొందిన వారందరినీ వారు సంఘంలో చేర్చుకొనిచుండేది. ఈ 7 విషయాలను మనం చూసినప్పుడు ఇది రొట్టె విరుష్ట కొరకు అనగా ప్రభు బల్లను తీసుకున్నట్టుకు ప్రత్యేకపరిచిన వాక్య భాగము కాదు అన్న విషయాన్ని ఇంతకు ముందుగానే నేను చెప్పాను. రొట్టె విరుష్ట అనేది ఒక వాడుక వారిలో ఉంది కాబట్టి
ఇది ఎంత అపోస్తులు మరియు విశ్వాసుల యొక్క జీవన శైలిని వివరించే ఒక భాగం. ఆది అపోస్తులు లేక ఆది సంఘస్థులు, విశ్వాసులు, వీరు అనుదినము వారి యొక్క జీవన విధానంలో చేసేటువంటి అనుదిన కార్యక్రమాలు. ఈ 7 విషయాలలో 6 విషయాలను పక్కన పెట్టి కేవలం ఒక్క విషయం మాత్రమే తీసుకొని ఒక్క కుటుంబం మాత్రమే రొట్టె విరుష్టకు ఈ వాక్య భాగము ఆధారము కాదు. ఇది మీరు మనసులో పెట్టుకోవాలి. మనం దేవుని వాక్యాన్ని మనకు ఇష్టానుసారంగా మలుచుకోకూడదు. మనము మన యొక్క జీవితాలను దేవుని వాక్యానికి అనుగుణంగా మార్చుకోవాలి. దేవుడిచ్చిన బల్ల కార్యక్రమాన్ని జరిగించాలంటే చాలా స్పష్టంగా, చాలా క్రమంగా, చాలా పద్ధతిలో ఆచరించాలి. కాబట్టి ఆచరించాలి, కానీ అది ఎలా ఆచరించాలి, ఎలా తీసుకోవాలి అన్న విషయాన్ని కానీ స్పష్టంగా తెలియపరిచాడు. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో ఒక వచనాన్ని మనం చూసినప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 29వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 29వ వచనం. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. అనగా ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం ఆలోచించి ప్రభువు వల్ల ఇష్టం వచ్చినట్లు తీసుకొనకుండా మనం దేవుని వాక్యానుసారంగా మనం తీసుకోవాలి ప్రభు బలను అన్న విషయాన్ని దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియపరుస్తుంటున్నది. ప్రభు భోజనాన్ని ఎలా తీసుకోవాలి, ప్రభు భోజనాన్ని ఎప్పుడు తీసుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా మనం పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకు స్పష్టంగా లిఖించాడు. యేసు ప్రభు వారిని పస్కా గొర్రెపిల్లగా కానీ చెప్పడం జరిగింటున్నది వాక్య భాగాల్లో. కాబట్టి ఈ ప్రభు భోజనాన్ని ఎవరు స్థాపించారు అనగా యేసు ప్రభు వారే ఈ ప్రభు బలను స్థాపించినట్లుగా దేవుని వాక్యంలో మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంటున్నది. లూకాసు వార్త 22వ అధ్యాయం 19-20 వచనాలు. లూకాసు వార్త 22వ అధ్యాయం 19-20 వచనాలు. పిమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుతున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకు దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుతున్న నా రక్తము వలన కొత్త నిబంధన. ఈ ప్రభురాత్రి భోజనాన్ని ఇచ్చింది ఎప్పుడు అనగా పస్కా పండుగ సమయంలో యేసుప్రభు వారు ఇచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. యేసుప్రభు వారు శిష్యుల మధ్య లేచి మరొక రొట్టెను తీసుకొని ప్రభు భోజనాన్ని ఆయన స్థాపించినట్లుగా ఈ భాగంలో మనం గమనిస్తుంటున్నాం. పస్కా భోజనమును గురించి రొట్టెని ఎలా భుజించాలి అని పాత నిబంధన గ్రంథంలో స్పష్టంగా వివరించబడింది. నేను మీకు తర్వాత దాని గురించి స్పష్టమైన వివరణను ఇవ్వబోతుంటున్నాను. అలాగే ప్రభురాత్రి భోజనానికి సంబంధించిన రొట్టెను విరిచి ఎలాగ భుజించాలి అనే విషయాన్ని క్రొత్త నిబంధనలోని పత్రికలలో అపోస్తలులు వివరించారు. దాని ప్రకారంగా మనం కొనసాగాలి అని దేవుని వాక్యంలో మనకు స్పష్టమైన వివరణ ఇవ్వబడింటున్నది. కొనసాగించాలి అని ఆలోచించినప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 20-22 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 20-22 వచనాలు. మీరందరూ కూడి వచ్చుండగా మీరు ప్రభు రాత్రి భోజనం చేయటం సాధ్యం కాదు. ఎలాగనగా మీరు ఆ భోజనం చేయనప్పుడు ఒకని కంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనం చేస్తున్నాడు. ఇందువలన ఒకడు ఆకలిగొనను, మరి ఒకడు మత్తుడవను. అనగా మీరు ఇళ్లలో భోజనం చేసిన రీతిగా ఇక్కడ మీరు చేస్తున్నారు అనే పదాన్ని అర్థంతో ఆయన అక్కడ మాట్లాడుతూ ప్రభు రాత్రి భోజనాన్ని
మనం ఆచరించాలి అంటే కొన్ని విషయాలను స్పష్టంగా తెలియపరిచాడు. వాటిలో 3 విషయాలను మనం ఆలోచించినప్పుడు ప్రాముఖ్యమైన విషయాలను ప్రభు రాత్రి భోజనాన్ని గురించినటువంటి విషయాలను 3 ప్రాముఖ్యమైన విషయాలను మనం ఎప్పుడు మర్చిపోకూడదు. వాటిని తప్పకుండా పాటించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. మనమందరము ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. అనేకులమైన మనము ఒకే శరీరమైన అనగా మీరు ఒక్క శరీరమై ఉండాలి అన్న విషయాన్ని స్పష్టంగా రాయబడి ఉంటున్నది. అనేకులమైన మనము ఒకే శరీరమై ఉన్నాము. క్రొత్త నిబంధనలో దేవుని సంఘాన్ని ఒకే దేహముగా వివరించబడినట్లుగా ఈ వాక్య భాగం మనకు తెలియపరుస్తూ ఉంటుంది. వ్యక్తులు, కుటుంబాలు ఆ సంఘం యొక్క శరీరం యొక్క అంగములే కానీ మీరు వ్యక్తిగతంగా కుటుంబములలో రొట్టెను విరిచినట్లయితే అది ఒక స్థానిక సంఘంగా పరిగణించబడదు. ఎందుకంటే మీరు ఒక్క శరీరమై ఉండాలి అనగా సభికులు కుటుంబంగా వ్యక్తిగతంగా ఒక్క శరీరంగా కూడి రావాలి. ఒక్క శరీరమై ఉండాలి అన్నప్పుడు అందరూ ఒకే స్థలంకు రావాలి. కాబట్టి ఒక్క శరీరమై ఉండాలి, మీరు ఆ శరీరంలో అంగములుగా ఉంటున్నారు అన్న విషయాన్ని ఈ భాగం మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నది. రెండవ విషయం, మీరు సంఘమందు కూడి రావాలి అన్నాడు. ఎక్కడికి రావాలి? మీ ఇండ్లలో ఉండి చేయమని కాదు ఇది అర్థం. మీరు సంఘముగా కూడి రావాలంటే మీ ఇంట్లో ఎవరింట్లో వాళ్ళు కూర్చుంటే సంఘముగా కూడి వచ్చినట్లయితే, మా ఇంట్లో మేము కూర్చుంటాం, రొట్టె విరుస్తాం. ఎలా విరుస్తారు రొట్టె? దానికి ఒక విధి విధానం లేదా? వాక్యం ఏం చెప్తుంది ఇక్కడ? మీరు సంఘమందు కూడి రావాలి అన్నాడు. అనడా లేదా? చూద్దాం వాక్యంలో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 18వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 18వ వచనం. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు. ఎప్పుడు? మీ ఇంట్లో కూడి ఉన్నప్పుడా? మీ ఇష్టానుసారంగా కూడి ఉన్నప్పుడా? జ్ఞానం ఉందా? ఉంటే ఆలోచన చేస్తారు. ఎప్పుడన్నా చదివిన రాయి భాగాన్ని చదివితే ఆలోచిస్తారు. సంఘమందు కూడి రావాలి. మొదటి సంగతి అంటున్నాడు. ప్రభు రాత్రి భోజనాన్ని ఆచరించే విషయంలో పౌలు గారు స్పష్టంగా మనకు తెలియజేసే మాట ఏంటంటే, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు చేయనది అంటున్నాడు. అంటే ప్రభు రాత్రి భోజనాన్ని తీసుకునేటప్పుడు ఎక్కడ చేయాలి? సంఘమందు, మీ ఇంటిలో కాదు, మీ ఇష్టానుసారమైన స్థలంలో కాదు. అర్థమవుతుందా? అర్థం కాకుంటే నేర్చుకోండి. 1కి 10 సార్లు చదవండి వాక్యాన్ని. అంతేగాని మీ ఇష్టానుసారంగా జీవించి క్రైస్తవ లోకంలో దేవుని నామాన్ని అవమానకరంగా పాడు చేయదు. సంఘమందు కూడి రావాలి. అందుకనే 20వ వచనంలో అంటున్నాడు, మీరందరూ కూడి వచ్చుండగా మీరు ప్రభువు రాత్రి అనగా మీరందరూ ప్రభు రాత్రి భోజనం ఆచరిస్తుండగా మీరు ఒకే స్థలమునకు కూడి రావాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. అనగా అందరం కూడి వచ్చి ఒకే మందిరముగా ఒకే సంఘములో అందరము స్థానిక సంఘంలో సభ్యులుగా ఉన్న వారందరూ వచ్చి నిర్దేశించబడిన ఆ స్థలములో మనము కూడుకొని దేవుని యొక్క బలను ఆచరించాలి. అంతేగాని వారి వారి ఇళ్లలో కూర్చొని రొట్టె విరచడం అనేది వాక్యానుసారము కాదు. ఈ రోజుల్లో ఆన్లైన్లో ఫెలోషిప్లు జరుగుతున్నాయి. వాటిల్లో వాక్యం వినండి, నేర్చుకునండి, వాక్యానుసారంగా బలపడండి, ఆత్మీయంగా అభివృద్ధి చెందండి. అంతేగాని ఇలాంటి లేనిపోని అన్ని మీ ఇష్టానుసారంగా కల్పించుకొని దేవుని వాక్యానికి ఇలాంటివన్నీ కలిపితే ఆ శాపాలన్నీ మీరు కొని తెచ్చుకుంటున్నారన్న విషయాన్ని మీరు ఎప్పుడు మర్చిపోకూడదు.
రెండు విషయాలను మనం చూసాం. మూడో విషయాన్ని మనం ఆలోచించినట్లయితే ఒకే రొట్టెను విరవాలి. ఎన్ని రొట్టెలు? సంఘంలో 50 కుటుంబాలంటే 50 రొట్టెలు విధిస్తారా? సంఘంలో 1000 ఒకవేళ 100 కుటుంబాలంటే 100 రొట్టెలు విధిస్తారా? బుద్ధి ఉందా? దేవుని వాక్యం అలా చెప్పిందా? ఒకే రొట్టెను విరవాలి అన్నాడు. ఎన్ని రొట్టెలు? ఒకే రొట్టె. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. మనమందరము ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. ఎన్ని రొట్టెలు? చదివేంట్రా? ఎన్ని రొట్టెలు? ఎన్ని కుటుంబాలంటే అన్ని రొట్టెలా? ఆలోచించారు ఎప్పుడన్నా? ఒకటే రొట్టె. ఆయన ఆన్లైన్లో కూర్చొని చెప్తుంటే మీరు మీ ఇళ్లలో రొట్టెలు విడుచుకుంటారా? బుద్ధి జ్ఞానం ఉన్నట్టు చేసే పని అనేది. అందుకని వాక్యాన్ని చదవండి, నేర్చుకోనండి, నేర్పించండి. అంతేగాని మీ ఇష్టానుసారంగా మీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తే దేవుడు ఎప్పుడు సహించడు. దేవుని యొక్క శాపాన్ని, ఉగ్రతను కొని తెచ్చుకుంటున్నారన్న విషయాన్ని మర్చిపోకండి. మీరు ఏ విషయంలోన్నా దేవునితో గేమ్స్ ఆడండి. దేవుని బల్ల విషయంలో గేమ్స్ ఆడితే అడ్రస్ లేకుండా గల్లంత అయిపోతారు. అర్థమవుతుందా? ఒకే రొట్టెను విరవాలి. మనమందరము ఒకే శరీరమైనాం. ఆ ఒక్క రొట్టెలో పాలు పుచ్చుకుంటున్నాము, పాలు పుచ్చుకొనుచున్నాము. అంటే ఒక నిర్దిష్టమైన ఒకే మందిరంలోనికి మనమందరం కూడి వచ్చినప్పుడు ఒకే శరీరంగా ఉంటున్నాం. మీరు అనేక రొట్టెలు విరిచిందంటే 50 కుటుంబాలంటే ఆ ఒక్క శరీరమైన సంఘాన్ని 50 ముక్కలు చేసినట్టు. అర్థమవుతుందా? దేవుని పళ్ళను 50 ముక్కలు చేసిందంటే మీరంతా సంఘాన్ని విభజించినట్టు అవుతుందే కానీ అది ఏకమైనట్టు కాదు అని గుర్తుంచుకోవాలి. ఆత్మీయంగా బలపడాలంటే మనము దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా నేర్చుకోవాలి, నేర్పించాలి. ఒకే రొట్టెలో పాలు పంచుకొనుచున్నారు అనగా మనం విరవాల్సింది ఒకే రొట్టె, కానీ ఎంతమంది సంఘస్థులు ఉంటే అన్ని రొట్టెలు కాదు. నేర్చుకోనండి, నేర్పించండి. అలాంటి సందర్భం ఈ దినాల్లో లేదు. కానీ దేవుడు ఆ అవకాశాన్ని ఇచ్చేంత వరకు ఇళ్లలో కూర్చొని వాక్యాన్ని వినండి, నేర్చుకోనండి, అభివృద్ధి చెందండి. ఆత్మీయంగా స్పష్టంగా వాక్యానుసారంగా మన యొక్క జీవితాలను మలుచుకొని వాక్యానుసారంగా జీవించుతాం. అంతేగాని మన ఇష్టానుసారంగా మనం జీవించడానికి వీల్లేదు. మన ఇష్టానుసారంగా మన యొక్క జీవితాలకు అనుగుణంగా వాక్యాన్ని మర్చుకోవడానికి వీల్లేదు. ఒకే రొట్టెను విరవాలి. అంతేగాని ఇష్టమైన రొట్టెలు విరిచినట్లయితే మనం దేవుణ్ణి, సంఘాన్ని విభజనకు సంకేతం అది సూచిస్తూ ఉంటున్నది. మనము దీన్ని ఎలా ఆచరించాలనగా సంఘముగా దీనిని ఆచరించాలి. సంఘముగా, అంతేగాని ఇంట్లో వ్యక్తిగతంగా, కుటుంబముగా అని ఆచరించమందా? లేదు, సంఘముగా ఆచరించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుండి 26 వచనం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపమన్న రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఇక్కడ 2 విషయాలు మనం చూస్తుంటున్నాం. దీన్ని నన్ను జ్ఞాపకము చేసుకుంటకై దీన్ని చేయడం చెప్పాడు. రెండవది, ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు అని చెప్పి, కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిన్నో వాడు ఆయన పాత్రలను త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధి యగును. ఇంత స్పష్టంగా దేవుని వాక్యం మనకు బయలుపరుస్తూ ఉంటున్నది. నన్ను జ్ఞాపకం చేసుకున్నాడే అని చెప్పాడు.
అనగా యేసు ప్రభు అంటున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం అని చెప్పాడు. యేసు ప్రభు వారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా జ్ఞాపకం చేసుకోవాలి, ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి, ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అనగా, యేసు ప్రభుని గురించి ఇంతకుముందే నేను చెప్పడం జరుగుతున్నది. ఆయన పస్కా సమయంలో మరి ఒక రొట్టెను తీసుకొని వారికి ఆయన శరీరంను అని అప్పగించినట్లుగా, విధించి ఇచ్చినట్లుగా మనం చూసాం. పస్కా సమయంలో యేసు ప్రభు వారు ఆ రొట్టెనిచ్చి వారికి శిష్యులకు తెలియపరిచినట్లుగా మనం చూస్తుంటున్నాం. అదే విషయాన్ని పౌలు గారు మాట్లాడుతూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అగొట్టుకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి, అంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను అని యేసు ప్రభుని గురించి పౌలు గారు తెలియపరిచినట్లుగా మనం చూస్తుంటున్నాం. యేసు ప్రభును మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పస్కా గొర్రెపిల్ల, పస్కా పశువు అని యేసు ప్రభుని గురించి ఎందుకు చెప్పాడు మనం ఆలోచించినప్పుడు, పస్కాను గురించినటువంటి ఆ సందర్భాన్ని పాత నిబంధనలో మనం చూస్తాం. నిర్గమకాండంలో ఆ భాగం మనకు స్పష్టంగా తెలియపరచబడుతుంటున్నది. నిర్గమకాండం 12వ అధ్యాయం, నిర్గమకాండం 12వ అధ్యాయం మొదటి నుంచి చదివితే ఆ విషయాలన్నీ అక్కడ స్పష్టంగా వ్రాయబడి ఉంటున్నవి. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చెను, నెలలో ఈ నెల మీకు మొదటిది అని తెలియపరుస్తూ ఈ పస్కాను గురించినటువంటి విషయాన్ని వారికి బయలుపరిచాడు. అనగా 14వ నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది సంవత్సరంలో మొదటి నెల అని తెలియపరుస్తూ ఆ పస్కా గొర్రె పిల్లను ఎలాగా వారు వధించాలి, ఏ రీతిగా చేయాలి అని ఈ పస్కా పండుగను గురించిన వివరణ అంతా ఈ అధ్యాయంలో మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నది. 7వ వచనంలో, ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకునవలను. తరువాత ఇశ్రాయేలుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం మందు దాన్ని చంపి దాని రక్తం కొంచెం తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారబంధపు 2 నిలువ కమ్ముల వైపు మీదను పై కమ్మి మీదను చల్లి అని చూస్తుంటున్నాం. ఇదంతా పస్కా పండుగను గురించినటువంటి విధి విధానాలను అనుగ్రహించాడు. 6వ వచనంలో అనగా నిర్దోషమైన గొర్రెపిల్ల అనింది. అంటే నిర్దోషమైన ఏడాది గొర్రెపిల్ల. ఈ నిర్దోషమైన గొర్రెపిల్ల అంటే మనం ఆలోచించవలసింది ఏంటనగా, లోపం లేనిది, జబ్బు లేనిది, అలాంటి గొర్రెపిల్లను వధించి ఆ గొర్రెపిల్ల రక్తమును ఆ ఇంటి ద్వారపు కమ్మెలకు దాన్ని పూసి, ఈ రాత్రి ఈ ఇంటి నుండి ఎవరు బయటికి రాకూడదు. కారణం, ఒక సంహార దూతను నేను పంపిస్తున్నాను. ఆ సంహారపు దూత ఐగుప్తులను సంహరించడానికి వస్తున్నాడు. కాబట్టి ఆ దూత వచ్చే సమయానికి సంహారంలో మీ ఇంటిలో జరగకుండా, మీ ఇంటిలో ఎవరు నశించిపోకుండా, మరణించకుండా ఉండాలంటే మీరు నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తంను పూసిన ఇంట్లో ఉండాలి. ఆ రక్తాన్ని చూసి సంహారపు దూత వెళ్ళిపోతాడు. ఆ రక్తాన్ని చూసినటువంటి సంహారపు దూత పాస్ అయిపోతాడు. అంటే ఆ రక్తాన్ని చూసినటువంటి దూత పాస్ అయిపోతాడు. అందుకే ఆ పండుగకు పాస్ ఓవర్ అంటే దాటి వెళ్ళిపోతాడు. పాస్ ఓవర్ అని పేరు పెట్టారు. ఇంటి లోపలే ఉన్నందుకు కాదు కానీ వారికి సంహారపు దూత నుండి రక్షణ వచ్చింది. బయట ఉన్న రక్తాన్ని బట్టి వారికి ఆ దినాన్న భద్రత వచ్చింది. ఏ రక్తాన్ని బట్టి? గొర్రెపిల్ల. ఏ గొర్రెపిల్ల? నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి ఆ ఇంటి వారికి రక్షణ వచ్చింది. అనగా ఏ ఇంటికి అయితే వారు ఆ రక్తాన్ని రాశారో, పూశారో, ఆ ఇంటిలోనికి శిక్ష రాలేదు. ఆ ఇంటిని కాపాడింది ఎవరు? ఆ రోజు రాత్రి నిర్దోషమైన గొర్రెపిల్ల యొక్క రక్తం. అనగా వారు కట్టుకున్న ఇల్లు కాదు, వారు
భద్రపరుచుకున్న తలుపులు కిటికీలు కాదు, వారిని ఆ దినాన్న కాపాడింది. ఆ కుటుంబానికి రక్షణ వచ్చింది, ఆ కుటుంబం కాపాడబడింది. కారణం ఏంటనగా వారు గొర్రెపిల్ల, నిర్దోషమైన గొర్రెపిల్ల యొక్క రక్తము పూసిన ఇంటిలో ఉన్నారు కాబట్టి వారు కాపాడబడ్డారు, భద్రపరచబడ్డారు. వారికి రక్షణ వచ్చి ఉంటున్నది. యేసుక్రీస్తు వారి భద్రతలోనికి మనం రావాలి అన్న విషయాన్ని తెలియపరుస్తూ మన కొరకై యేసుప్రభు వారు పస్కా బలిగా ఆయన అర్పించబడ్డాడు అన్న విషయాన్ని ఇంతకుముందు వచనంలో చూశాం. అనగా అనేక పాపములు మోసుకొని పోవటానికి ఈ లోకానికి వచ్చినటువంటి యేసుప్రభు వారు గొర్రె పిల్ల రక్తముగా, ఆయన పస్కా పశువుగా రక్తాన్ని కార్చాడు అన్న విషయాన్ని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. పాత నిబంధనలో ఉన్న పస్కా పశువులన్నీ రాబోతున్నటువంటి ఈ పస్కా పశువుకు సూచించడానికే అవన్నీ కూడా రాయబడి ఉంటున్నవి. ఈ అసలైన పస్కా పశువు ఎవరు అనగా యేసుప్రభు వారు. పాత నిబంధనలో జరిగిన ఆ వధించబడిన ఆ గొర్రె పిల్లలన్నీ కూడా యేసుప్రభువుకు ఛాయగా ఉంటున్నవి అనే హెబ్రీ పత్రికలో చూస్తాం. అవన్నీ ఛాయగా ఉంటున్నవి, కానీ నిజస్వరూపము క్రీస్తులో ఉంది. కాబట్టి యేసుప్రభు వారు మనందరి కొరకై ఆయన పస్కా పశువుగా ఆయన బలి అయ్యాడు. ఇశ్రాయేళ్లకు ఐగుప్తీయుల నుండి స్వతంత్రత వచ్చింది. స్వతంత్రం వచ్చిన దినం అది పస్కా పండుగ దినం. అనగా వారికి వచ్చినటువంటి ఆ స్వతంత్రం దేని నుండి అనగా ఐగుప్తుల నుండి స్వతంత్రత వచ్చింటున్నది. ఆ అర్ధరాత్రి ఆ స్వతంత్రం వారికి వచ్చింది. కాబట్టి నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తము ఏ ఇంటికైతే రాయబడి ఉంటున్నదో, ఏ ఇంటికైతే పూయబడి ఉంటున్నదో ఆ ఇంటికి స్వతంత్రం వచ్చింది. పాత నిబంధనలోని పస్కా పశువు స్వతంత్రాన్ని తీసుకొని వచ్చింది. ఎవరి నుండి అనగా ఒక జనాంగం నుండి, లేక ఐగుప్తీయుల నుండి వారికి స్వతంత్రం వచ్చింది. అది పాత నిబంధనలో జరిగినటువంటి స్వతంత్రత. పస్కా పశువులన్నీ పాత నిబంధనలో అవి అనగా ప్రత్యేకించి ఈ పస్కా సందర్భంగా వధించబడినటువంటి నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తము వారిని సంహారపు దూత నుండి కాపాడి, వారికి రావాల్సినటువంటి శిక్ష నుండి కాపాడి, వారికి స్వతంత్రాన్ని ఇచ్చి పాత నిబంధనలో ఇశ్రాయేల్ ప్రజలను వారు స్వతంత్రులుగా బయటికి తీసుకొని రాబడి ఉంటున్నారని మనం చూస్తుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు కానీ మనం ఆలోచించినట్లయితే ఆయన కానీ మనందరి కొరకై పస్కా పశువుగా వధించబడినటువంటి గొర్రెపిల్లగా లేఖనాలు మనకు తెలియపరుస్తుంటున్నాయి. యేసు ప్రభు వారు వచ్చి ఆయన ఏం చేశాడు అని మనం గమనించినట్లయితే మనల్ని కానీ స్వతంత్రులుగా చేశాడు. గొర్రెపిల్ల రక్తంలో మనకు స్వతంత్రత వచ్చినది. ఏ గొర్రెపిల్ల? యోహాను, బాప్తిస్మిచ్చి యోహాను గారు యేసు ప్రభువును చూసి, ఇదిగో లోక పాపంలో మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. అనగా గొర్రెపిల్ల రక్తంలో మనకు స్వతంత్రత వచ్చినది. దేవుని గొర్రెపిల్లగా వచ్చినటువంటి యేసు ప్రభు వారి యొక్క రక్తం చేత మనకు స్వతంత్రత వచ్చి ఉంటున్నది. ఎవరి నుండి స్వస్థత? ఇశ్రాయేళ్లకు ఒక జనాంగం నుండి. ఐగుప్తు బానిసత్వం నుండి వారికి స్వతంత్రత వచ్చినది. కానీ మనకు దేని నుండి స్వతంత్రత వచ్చింది అని మనం ఆలోచించినప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం. అందుకే యేసు, పాపము చేయు ప్రతి వాడును పాపములకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అంటే పాపము చేసే ప్రతి వాడు కూడా బానిస. దాసుడు అంటే బానిస అని. బానిస దేనికి బానిస? పాపపు బంధకాల్లో ఉన్న పాపానికి ఉండి, పాపపు బంధకాల్లో ఉండి పాపానికి దాసుడిగా ఉంటున్నాడు. యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చింది దేనికోసం అనగా ఈ పాపపు బంధకాల నుండి, పాప దాస్యత్వంలో ఉన్న వారిని విడుదల చేయటానికి రక్షకుడిగా వచ్చాడు. అందుకనే మత్తయి సువార్త 1:22లో మనం చూస్తాం, ఆమె అంటున్నారు, వారి పాపముల నుండి ఆయన వారిని రక్షించును. అనగా యేసు ప్రభు వారు రక్షకుడు. దేనికి రక్షకుడు అనగా పాపము నుండి స్వతంత్రులుగా చేయటానికి ఆయన మనల్ని రక్షించడానికి వచ్చినటువంటి రక్షకుడు. ఐగుప్తు నుండి వచ్చిన స్వతంత్రము కంటే, ఒక జనాంగం నుండి వచ్చినటువంటి స్వతంత్రము కంటే
పాపము నుండి పస్కా పశువు అయినటువంటి యేసు ప్రభు వారి యొక్క రక్తం మనల్ని పాపదాస్యత్వం నుండి విమోచించింది. ఇది గొప్ప సంగతి అన్న విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. పాత నిబంధనలోని సంహార దూత నుండి స్వతంత్రం వచ్చింది. కొత్త నిబంధనలో పస్కా పశువు ద్వారా పాపం నుండి స్వతంత్రం వచ్చింది. అనగా దేవుని యొక్క గొర్రెపిల్లగా యేసుప్రభు వారు ఆయన భూలోకమునకు వచ్చుట చేత మనకు ఆయన తీసుకుని వచ్చింది ఏంటి అనగా స్వతంత్రత. పాపం నుండి మనకు స్వతంత్రులుగా చేశాడు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలులకు బానిసత్వం నుండి ఐగుప్తు బానిసత్వం నుండి వారికి విడుదల కలిగి స్వతంత్రులు అయ్యారు. కాబట్టి మీరు దీన్ని జ్ఞాపకం చేసుకుని ప్రతి ఏటా మీరు ఇలాగు చేయాలి అని జ్ఞాపకం చేసుకొని చేయాలని చెప్పాడు. కానీ మనకైతే నూతన నిబంధనలో ఉన్నటువంటి మనకు పాపము దాస్యత్వం నుండి మనల్ని విడిపించాడు. కాబట్టి మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని యేసుప్రభు అంటున్నాడు, మీరు దీనిని జ్ఞాపకం చేసుకుంటకై చేయాలి అని దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నాం. దేన్ని జ్ఞాపకం చేసుకోవాలి? మనము ప్రభువా, ఒకప్పుడు నేను పాపపు దాస్యత్వంలో ఉంటున్నాను, అందుకు నన్ను విడుదల చేశారు. ఆ దాస్యత్వం నుండి నన్ను విడిపించారు. కాబట్టి మీ రక్తము చేత మరణం నుండి జీవంలోనికి దాటించారు. కాబట్టి నేను స్తుతిస్తున్నానని జ్ఞాపకం చేసుకొని ఆయన బల్లను, ఆయన రొట్టెను విరవాలి. ఇది మనం చేయవలసినటువంటి విధానం. ఇవన్నీ ఏమి చేయకుండా కొంతమంది వస్తారు. ఎందుకో తెలుసా? ప్రారంభం నుండి ఉండరు, ఆఖరి వరకు ఉండరు, మధ్యలో వస్తారు. బల్ల సమయంకి వచ్చి బల్ల రొట్టె తీసుకొని రసం తీసుకొని వెళ్ళిపోతారు. అంటే వారికి ఉన్న ఆలోచన ఏంటంటే, వాళ్ళకున్న అవగాహన బల్ల తీసుకుంటే చాలు మేము పరలోకం పోతాం. పరలోకం కాదు పోయేది, రోగాలు వచ్చి సచ్చి ఊరుకుంటాం అంతే. అర్థమవుతుందా? బల్ల తీసుకుంటే పరుగులు ఎత్తుకుంటూ వచ్చారు. ఎప్పుడు? ప్రారంభంలో ఉండరు, ఆఖరికి ఉండరు. బల్ల సమయానికి వచ్చి బల్ల తీసుకొని వెళ్ళిపోతారు, మరలా ఉండరు. బల్ల అంటే ఏమో అంత చిన్న చూపా మీకు? అంత నిర్లక్ష్యమా? రోగాలు వచ్చి సచ్చి ఊరుకుంటారు అంతే. అది తెలియకుండా ఇష్టానుసారంగా మీరు ప్రవర్తించకండి. దేవుని వాక్యం ఏం చెప్తుందో దేవుని వాక్యాన్ని చదవండి, నేర్చుకోనండి, తర్వాత దాన్ని ప్రకారం జీవించండి. అప్పుడు మాత్రమే మనకి జీవితాల క్షేమం, దేవుని దీవెనలు. అంతేగాని మన ఇష్టానుసారంగా జీవించి దేవుడు మరలా నింద మోపే దేవుని పైనే. దేవుడు మమ్మల్ని కనికరించడు, దేవుడు గుడ్డోడు, అది ఇదేని మరలా దేవుని పైన మోపడం, నిందలు అవమానాలన్నీ. మీరు చేసే ఈ క్రియలన్నీ చెప్పరు. ఇది ఈ దినాల్లో విశ్వాసుల పరిస్థితి, కాపర్ల పరిస్థితి. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు జ్ఞాపకం చేసుకుని ఇశ్రాయేలు వారు జ్ఞాపకం చేసుకోమని సెలవిచ్చాడు. మనకు యేసు ప్రభు వారి శరీరాన్ని ఇచ్చి మనల్ని కానీ జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఆయన రక్తాన్ని ఇచ్చి జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఈ సమయంలో యేసు ప్రభు వారు పస్కా పండుగలో ఆ రొట్టెను విరిసి ఇచ్చాడని చూస్తుంటున్నాం. పస్కా పండుగలో వారు ఆ భోజనాన్ని చేయవలసినటువంటి పద్ధతి దేవుడు నేర్పించాడు. ఆ భోజనం ఎలా వండుకోవాలో నేర్పించాడు, ఎలా తినాలో నేర్పించాడు. అనగా వారు ఆ పస్కా సమయంలో తినవలసినటువంటి విధానం, ఏమి తినాలో, ఎలా వండుకోవాలో అవన్నీ కానీ దేవుడే నేర్పించాడు. అది మాంసపు కూర. వాస్తవంగా మాంసం అంటే బాగా మంచి మసాలా పెట్టి వండుకునే పరిస్థితి మన యొక్క జీవితాల్లో. కానీ వారికి దేవుడిచ్చినటువంటి విషయం ఏంటనగా, ఈ పస్కా వంటకాన్ని మాత్రం మీ ఇష్టానుసారంగా మీరు చేయకూడదు. మీ ఇష్టానుసారంగా చేయకుండా ఆ వంటను ఎలా చేయాలో నా ఇష్టానుసారంగా చేయాలి, నేను చెప్పినట్టుగానే మీరు తినాలి అని దేవుడు వారికి స్పష్టమైన రీతిలో బయలుపరిచాడు. అంటే చాలా సందర్భంలో ఈ వంట వండే విషయంలో మనం చూస్తున్నప్పుడు
ఆ వంట ఎలా వండాలో చూపించాడు. ఉడికి ఉడకంది అస్సలు ఉండకూడదు, పూర్తిగా ఉడకాలి. ఉడికి ఉడకంది మాత్రం వారు తినకూడదు. ఈ ఉడికి ఉడకంది విషయంలో మనం వస్తే కొంతమంది తింటుంటారు. ఉడికిందా లేదని ఒక ముక్క, ఉడికిందా లేదని మరొక ముక్క, ఇలాగా 1 కిలో కూర తెస్తే ఆఖరికి 1/2 కిలో అయిపోయింటుంది. ఎందుకంటే వంట ఉండేది స్త్రీలు కదా, చూస్తూ ఉంటారు, వారికే సమస్య అది. అంటే ఈ ఉడికిందో లేదో చూడకూడదు, కానీ ఈ ఉడికిన తర్వాత ఉడికి ఉడకంది తినకూడదు. వండించేటప్పుడు మాత్రం వారు తినరు, ఎందుకంటే ఆకలి కాలేదంటుంటారు. ఎందుకు ఆకలి కాదంటే ఆల్రెడీ 1/2 కిలో అయిపించింటారు అక్కడ వంట రూమ్లో. కాబట్టి ఉడికి ఉడకంది కాకుండా పూర్తి ఉడికిందే తినాలి. అనగా ఎలా చేయాలో దేవుడే చెప్పి ఎలా తినాలో కూడా ఆయన చెప్పాడు. ప్రతిరోజు మీరు మీకు ఇష్టమైన రీతిలో వండుకొనండి, మీకు ఇష్టమైన రీతిలో తినండి, కానీ ఈ పండుగ రోజు మాత్రం నేను చెప్పినట్టే తినాలి, నేను చెప్పినట్టే చేయాలి అని చెప్పి దేవుడు ఎలా తినాలో కూడా చెప్పాడు. ఎలా తినాలంట? నిలబడే తినాలి. ఎలా తినాలంటే చెప్పులు వేసుకొనే తినాలి. ఎలా తినాలి అంటే ఒక చేతితో కర్ర పట్టుకొనే తినాలి. ఎలా తినాలంటే నడుము కట్టుకొని తినాలి. ఎలా తినాలి అంటే కర్ర పట్టుకొని తినాలి. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఒక పండుగలా లేదు, కానీ వారికి ఏదో శిక్ష ఇచ్చి విధించినట్లుగా ఉంది. అనగా చేదు కూరలతో వండాలి, చేదు వంటకం. ఈ కూర అనేది చేదు వంటకాలతో ఉండాలి. ఎందుకు దేవుడు వీరికి ఈ రీతిగా ఇచ్చాడు? దేవుడు ఏమి నేర్పించాలనుకుంటున్నాడు? ఏంటి ఇదంతా అని మనం ఆలోచించినప్పుడు పస్కా భోజనం ఏమైతే వారికి ఇచ్చాడో, ఏ క్షణమైతే నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తము నీ ఇంటికి అంటుకున్నదో, పూయబడిందో, నీకు అప్పుడే స్వాతంత్రం వచ్చింది. ఇక నీవు ఐగుప్తులో ఉండకూడదు. గొర్రెపిల్ల రక్తము నీ కుటుంబానికి పూయబడింది కాబట్టి ఆ క్షణం నుండి నీకు కనాను ప్రయాణం సిద్ధమైంది. నీవు ఐగుప్తు నుండి ప్రయాణము చేయాలి. ప్రయాణం చేసేవారి పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఆ దినాల్లో నడుము కట్టుకొని కర్ర పట్టుకొని, చేతిలో కర్ర పట్టుకొని, కాళ్ళకు చెప్పులు వేసుకొని అది త్వరగా తినాలి అన్నాడు. ఎలా తినాలంటే త్వరగా తినాలి. అలాగా త్వరగా వెళ్ళాలి అని వారికి ఇదంతా తెలియపరచడానికి, అనగా దేవుడు తెలియపరుస్తున్నటువంటి ఒక విషయం వారికి ఏంటనగా, మీరు గొర్రెపిల్ల, నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తం చేత స్వతంత్రులైన వెంటనే మీకు ప్రయాణం సిద్ధంగా ఉన్నది. మీరు వెంటనే ప్రయాణం చేయాలి. ఎక్కడి నుండి అనగా ఐగుప్తు నుండి కనానుకు ప్రయాణం చేయాలి. కాబట్టి మీరు త్వరగా ఇదంతా చేయాలి అని చెప్పాడు. అనగా ఐగుప్తు నుండి కానానుకు ప్రయాణం. దేవుడు చెప్పుచున్న ఈ మాట ఏంటనగా, పస్కా పశువు వధింపబడిన క్షణం నుండి నీ ఇంటికి స్వతంత్రం వచ్చింది కాబట్టి ఇక నీవు ఐగుప్తులో ఉండడానికి వీల్లేదు. కనానుకు ప్రయాణం మొదలు పెట్టాలి. అందుకని త్వరపడుచు తినాలి అంటే నీ ప్రయాణాన్ని వేగం పెంచాలి. అది దేవుడు ఇక్కడ వారికి నేర్పించాలనుకున్నటువంటి పాఠము అని మనం గమనించాలి. ఆ సందర్భంలో పులియని రొట్టెల పండుగ అది ఏం నేర్పిస్తుంది అని మనం గమనించినట్లయితే, రొట్టె పొంగాలి అంటే ఏం చేస్తాం? మనం పులియబెడతాం. పులిస్తేనే అది పొంగుతుంది. పులియబెట్టకుండా, పులియని రొట్టెల పండుగ అంటే పులిస్తేనే అది పొంగుతుంది. కాబట్టి మీరు పులియబెట్టాలంటే కొద్దిగా సమయం పడుతుంది. మీరు అంతవరకు వెయిట్ చేయడానికి మీకు సమయం లేదు. కాబట్టి వెంటనే మీకు సమయం లేదు కాబట్టి గొర్రెపిల్ల రక్తం ఎప్పుడైతే నీ కుటుంబంకు అంటుకున్నదో, మీరు పిండిని పులియబెట్టేంత సమయం మీకు లేదు. కాబట్టి వెంటనే మీరు పులవకముందే వాటిని చేసుకొని తిని మీ ప్రయాణాన్ని మొదలు పెట్టాలి. అంటే ఐగుప్తులో నువ్వు ఇక టైం వేస్ట్ చేయడానికి వీల్లేదు. ఐగుప్తులో నీవు సమయాన్ని గడపడానికి వీల్లేదు. అందుకరకై నీవు దీనిని రాబో తరాల వారికి చెప్పడానికి ఈ పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగను నీకు ఇస్తున్నాను అని తెలియపరచడానికి దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చి, ఇది మీరు జ్ఞాపకం చేసుకునండి అని తెలియపరిచినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఎందుకు ఇదంతా దేవుడు చేశాడంటే,
దేవుడు ఐగుప్తు నుండి ఇశ్రాయేలును ఆయన బాహుబలం చేత విడిపించాడు. బానిసలుగా ఉన్న వారిని ఆయన బాహుబలం చేత విడిపించినటువంటి దేవుడు ఈ విషయాలన్నీ కూడా మీ బిడ్డలకు నేర్పించాలి, మీ బిడ్డలకు తెలియపరచాలి. అప్పుడు నిజమైన దేవుడైన నన్ను వారు మర్చిపోరు. ఇది తెలియపరచాలని దేవుడు వారికి చెప్పి, వీరు ఎలాగైనా మర్చిపోతారు, వీరు చెయ్యరు, వీరు తమ బిడ్డలకు నేర్పించరు అని వారి మనస్సులను ఎరిగినటువంటి దేవుడు ఏం చేశాడంటే, తమ బిడ్డలే వీరిని ప్రశ్నించే రీతిగా, ఎందుకు మీరు ఇది చేస్తున్నారు అని ప్రశ్నించే రీతిగా ఇది చేసేదానికి దేవుడు వారికి విధించినటువంటి ఒక నియమం. ఇదంతా చేస్తున్నప్పుడు బిడ్డలు అనగా అనేక పండగలు జరుపుకుంటారు. ఆ పండగలలో ప్రత్యేకంగా ఉంటాయి. కానీ ఈ పండగకు వచ్చేసరికి, పస్కా పండుగకు వచ్చేసరికి ఒక ప్రత్యేకమైన విధానాన్ని ఇచ్చాడు. చేదు కూరలు, వారు నడుము కొట్టుకోవాలి, చెప్పులు వేసుకోవాలి, ఒక చేత కర్ర పట్టుకోవాలి, త్వరపడిచి తినాలి. ఇదంతా చూసినప్పుడు పిల్లలు అడుగుతారు, ఏంటి ఇది నూతనంగా ఉంది, ప్రతి పండగ మనం చేసుకుంటున్నాం, ఆ పండగలకు ఈ పండగకు చాలా వ్యత్యాసం ఉంది, ఏంటి అని పిల్లలు ప్రశ్నించినప్పుడు వారికి తెలియపరచాలి. ఏమని తెలియపరచాలి? మన దేవుడు, ఆకాశమందలి దేవుడు, ఆయన తన బాహుబలం చేత ఒకప్పుడు ఐగుప్తులో ఉన్నటువంటి మమ్మలను ఆయన ఐగుప్తు దేవతలకు తీర్పు తెచ్చి అద్భుత రీతిగా సూచక క్రియలు చేసి గద్ద తన రెక్కల మీద తన పిల్లలను మోస్తున్న రీతిగా మమ్మల్ని నడిపించి కానానికి చేర్పించాడు అని మీకు అనగా బిడ్డలకు తెలియపరచాలి అని ఆ బిడ్డలు అడిగినప్పుడు వారికి తెలియపరచట కొరకే ఇదంతా ఇచ్చాడు. కానీ వారు నేర్పించారంటే నేర్పించారా? తల్లిదండ్రులుగా బిడ్డలకి ఇది నేర్పించారా? అందుకనే దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు, దేవునినైనను ఇశ్రాయేలును విడిపించిన దేవునినైనను ఆయన వారి మధ్యన చేసిన సూచక్రియలనైనా ఎరుగని ఒక తరం పుట్టింది. అంటే పుట్టిందంటే కారణం ఏంటి? వారు బిడ్డలకు నేర్పించలే, ఆ దేవుడు ఎవరో తెలియని పరిస్థితులకు వారు వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే తల్లిదండ్రులు బిడ్డలకు నేర్పించలేదంటే వీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలు మర్చిపోయారు, అందుకనే దేవుణ్ణి మర్చిపోయారు. వారి బిడ్డలకు నేర్పించాలా, వారు కానీ మర్చిపోయారు, దేవుణ్ణే మర్చిపోయారు. ఇది నాన్న యేసు ప్రభువారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి అన్నాడు. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన శరీరాన్ని మనకు అప్పగించాడు, ఆయన రక్తాన్ని మనకు అప్పగించినప్పుడు మనం ధ్యానించాలి. ఏమని జ్ఞాపకం చేసుకోవాలి? ఏమని జ్ఞాపకం చేసుకోవాలి? ఒకప్పుడు పాప దాస్యత్వం నన్ను మీరు విడిపించారు ప్రభువా, మీ రక్తము చేత నన్ను పస్కా గొర్రెపిల్లగా నా కొరకై మీరు అర్పించబడ్డారు. మీ రక్తం ఎప్పుడైతే నా పాపాలను కడిగి ఉంటున్నదో అప్పటి నుండి నాకు పాపం నుండి స్వతంత్రత వచ్చినది. ఈ ఐగుప్తు లాంటి ఈ లోకము నుండి నేను పరలోకమైన ఆ కనాను వరకు నేను ప్రయాణాన్ని సాగిస్తుంటున్నాను. ఇదంతా మీరు నా కొరకై కలువరి శిలువలో మీరు అప్పగించుకొని తింటున్నాను. మీ శరీరాన్ని నా కొరకై మీ రక్తాన్ని కార్చారు ప్రభువా. ఆ రక్తము ద్వారా మాత్రమే నేను ఈ దినాన్న స్వతంత్రుడనై ఉంటున్నాను. ఆ పరమ కానానైనటువంటి పరలోక పట్టణానికి నేను ప్రయాణం సాగిస్తున్నాను అని జ్ఞాపకం చేసుకొని ప్రభు రాత్రి భోజనాన్ని మనం తీసుకోవాలి. కానీ మన ఇష్టానుసారంగా జీవిస్తే ఆ పరలోకానికి కాదు పాతాళానికి దిగిపోతారు. ఆలోచించండి. తెలియకుంటే నేర్చుకున్నది నేర్పించండి. వాక్యానుసారంగా జీవిస్తాం. దేవుని మహిమ కొరకై దేవుడు మరలా మనలందరినీ ఒకే సంఘమందు కూడి వచ్చినప్పుడు ప్రభు బలను ఆచరించడానికి ప్రభు సహాయం చేయనట్లు మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. మరలా దేవుడు ఆ అవకాశాన్ని ఇచ్చేంత వరకు దేవుని సన్నిధిలో గడుపుదాం. దేవుని సన్నిధిలో గడుపుతూ మన ఇళ్ళల్లోనే ఉంటూ సేఫ్గా ఉంటూ సురక్షితంగా ఉంటూ ఈ దినాల్లో జరుగుతున్నటువంటి ఈ భయంకరమైన వైరస్ నుండి మనల్ని మనం కాపాడుకుంటూ దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం సరిచేసుకుంటూ ప్రభు మనల్ని నడిపించడానికి ఈ లోకంలో పరిశుద్ధాత్మ దేవుని ఆయన పంపించాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ప్రకారం మనం జీవిస్తూ ఆ పరలోక రాజ్యము ప్రయాణము కొరకై ప్రయాణిస్తూ ఉంటుండగా
ఈ ప్రయాణంలో సరైన రీతిలో మనం నడిపించబడటానికి దేవుని వాక్యపు వెలుగులో మన యొక్క జీవితాలను పరీక్షించుకుంటూ పరిశీలించుకుంటూ మనం ముందుకు సాగటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సాయం చేయనుగాక. ఇది ప్రభువు బల్లలోని అర్థం పరమాత్మ. అర్థమవుతుందా? ఇది ప్రభువు బల్లలోని అర్థం పరమార్థం. ప్రార్థన చేసుకుందాం. కృపయు ప్రేమయు కనికరం కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామ వందనాలు స్తోత్రాలనైనా. ఇంతవరకు ప్రభు మీ వాక్యములోని అనేక విషయాలను అనేక సత్యాలను మీరు మాకు బయలుపరిచారు నాయన. ఆ రీతిగా మేము మీ వాక్యపు వెలుగులో మా జీవితాలను పరిశీలించుకుంటూ పరీక్షించుకుంటూ ఆ కణాను ప్రయాణాన్ని మేము సాగిస్తూ ఉంటుండగా ఈ ప్రయాణంలో వచ్చే ఆటంకములు, కష్టములు, నష్టములు, అనేకమైన శోధనలు, బాధలు, వీటన్నిటి నుంచి నాయన మేము సంరక్షించబడుతూ మీకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సాయంతో మేము మా జీవితాలను కొనసాగిస్తూ ఉంటుండగా మేము ఏ రీతిగా మీ వాక్యంకు అనుగుణంగా మా జీవితాలు మార్చుకోవాలో మీరు మాకు బయలుపరిచారు. మీ వాక్యానుసారంగా మేము జీవించాలి. మీ వాక్యానుసారంగా మేము జీవించినప్పుడు మాత్రమే మీ చిత్తాన్ని నెరవేర్చిన వారమవుతాం. మీరు తండ్రి దగ్గరే నేర్చుకుని వచ్చిన విషయాలను బోధించారు. ఆ రీతిగా నాయన ఈ లోకంలో ప్రధాన కాపరిగా ఉన్నటువంటి మీరే ఆ రీతిగా చేసినప్పుడు ఈ లోకంలో కాపరులుగా ఉన్నటువంటి అనేకులుగా ఉన్న మేము మీరు వచ్చే సమయానికి నాయన మీరు మాకు అనుగ్రహించినటువంటి బాధ్యతను సరైన రీతిలో నిర్వర్తించి గొర్రె పిల్లలను మేపుటలను, గొర్రెలను మేపుటలను, గొర్రెలన్నిటినీ కాయటలను పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మమ్మల్ని అందరినీ నడిపించండి. ఈ దినాల్లో జరుగుతున్న పరిస్థితిని బట్టి బల్ల గురించిన విషయాల్లో అనేకులకు ఉన్నటువంటి అనేక అభిప్రాయాలంటే స్పష్టమైన అవగాహనతో కొన్ని విషయాలను మీరు మాకు నేర్పించినందుకే మీకు స్తుతులు స్తోత్రమైన సమయంలో మా దేశంలో నాయన ఈ భయంకరమైనటువంటి తెగుల నుండి స్వస్థత కలిగించండి, సంరక్షించండి, కాపాడండి నాయన. ఆహారం లేని లేక అలమటిస్తున్న అనేకులను మీరు ఆదుకోండి. మరణావస్థల్లో ఉన్న వారిని స్వస్థత దయచేయండి. దీనిలో భాగంగా పరిచర్య చేస్తున్నటువంటి అనేకులను వారికి క్షేమాభివృద్ధిని కలగజేయండి. ఆ దేశాన్ని కాకుండా ఈ ప్రపంచాన్ని కానీ ఈ తెగుల నుండి మీరు కాపాడి మీ సమయంలోనైనా మీ బిడ్డలను కానీ కాపాడండి. ఈ తెగుల నుండి సంపూర్ణ విడుదల మీరే కలిగించమని ఈ సమస్యలన్నిటినైనా మీ దయగలిగిన స్థలపెట్టి మీరే దీని నుండి మాకు విడుదల కలిగించగలరని విశ్వసిస్తూ మమ్మల్ని అందరినీ మీ దయగలిగిన స్థలకప్ప చెప్తూ సమస్త మహిమాకంత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ఘనమైన నామములో స్తుతించి సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ